ఇదిగో ఈ పార్సల్ అయితే చూసినారా, ఈ పార్సల్ తీసుకొచ్చే బాధ్యత అయితే మా మేడం నాకైతే ఇచ్చిందనమాట. అయితే ఆ పార్సల్ తీసుకురావడానికి అయితే నేనైతే వెళ్తున్నాను. మా మేడం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మా మేడం అడ్రస్ వచ్చేసి వేరే ఇంటిదైతే ఇచ్చిందనమాట. మాట కోవిడ్లో ప్రతి డ్రైవరు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే అది మన సేఫ్టీ కోసమే కాబట్టి. ఒకటి సీట్ బెల్ట్ పెట్టకుండా మనం డ్రైవింగ్ చేస్తే కోవిడ్లో భారీ చలానాలు అయితే పడతాయన్నమాట. షాపింగ్ చేసిన పార్సల్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. మా మేడం అయితే డబ్బులు క్యాష్ అయితే ఇవ్వలేదు, నా అకౌంట్లో డబ్బులు అయితే వేసింది అనమాట. నేనైతే అక్కడ విత్డ్రా చేసుకుని ఆ డబ్బులు అయితే తీసుకెళ్ళి ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి ఆ పార్సల్ అయితే తీసుకురావాలన్నమాట. ఏటీఎంలో డబ్బులు తీసేసుకొని అయితే ఈ డ్యూటీ మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు అయితే డ్యూటీ చెప్పిందనమాట మా మేడము. నేను తీసుకెళ్లే పార్సల్ అయితే ఈ ఇంట్లో పనిచేసే డ్రైవర్ దగ్గర అయితే ఉందన్నమాట. అంటే ఇంట్లో పనిచేసే డ్రైవరు నా ఫ్రెండే అనమాట. ఆ పార్సల్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆ డబ్బులు అయితే నా ఫ్రెండే కట్టాడు. నేను ఏటీఎంలో తెచ్చిన డబ్బుని నా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసి ఆ పార్సల్ అయితే తీసేసుకుని వెళ్తున్నా.